ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి సంతోషాన్ని తీసుకెళ్ళి ఆకాశం అంత ఎత్తులో ఉంచితే ఆయన ఆ సంతోషాన్ని ఏమంటాడో తెలుసా? నువ్వు పిచ్చిదాను నువ్వు అంటున్నాడు అంతే. తన సంతోషాన్ని పిచ్చిదానంగా ఎంచుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారండి? అసలు ఎవరైనా నచ్చింది తినాలనుకుంటారో, నచ్చింది చెయ్యాలనుకుంటారో, నచ్చింది కావాలనుకుంటారో, ఆ నచ్చడాన్ని నేనేమంటాడు తెలుసా? పిచ్చితనం అంటున్నాడు అంతే. ఆ నచ్చడాన్ని కూడా పిచ్చితనంగా ఎంచినాడంటే నిజంగా ఆయన ఏ స్థాయిలోకి వెళ్ళిపోవడం ఆలోచించండి ఒకసారి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి సంతోషాన్ని తీసుకెళ్ళి ఆకాశం అంత ఎత్తులో ఉంచితే ఆయన ఆ సంతోషాన్ని ఏమంటాడో తెలుసా? నువ్వు పిచ్చిదాను నువ్వు అంటున్నాడు అంతే. నువ్వు పిచ్చిదానివి, నువ్వు పిచ్చిదానివి. నెక్స్ట్ ఇంకో మాట ఏంటంటది? నెక్స్ట్ మాట ఏంటది? నీ చేత కలిగింది ఏంటో చెప్పు ఒకసారి. నీ చేత కలిగింది ఏంటో చెప్పు ఒకసారి. నీ చేత కలిగింది ఏంటో చెప్పు ఒకసారి. ఏమంటే మీ అందరికీ కూడా ఒక ప్రశ్న ఎత్తున్నాను, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని ప్రియులారా. మీరు ఈ జీవితంలో సంతోషంగా ఉన్న క్షణాలను ఒకసారి గుర్తు చేసుకోండి. ఒకసారి సంతోషంగా ఉన్న క్షణాలు. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు చాలా ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉండేదాన్ని, సంతోషంగా ఉండేవాడిని. పని నేను పలానా టైంలో చాలా సంతోషంగా ఉండేవాడిని, సంతోషంగా ఉండేదాన్ని. ఈ సంతోషం మీ జీవితంలో ఎంతసేపు ఉంటుందో గుర్తు చేసుకుంటే ఒకసారి ఆలోచించండి సార్. గుర్తు చేసుకుంటే ఏదైనా తిన్నప్పుడు, నీకు నచ్చిన బిర్యానీ తిన్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది, నీకు నచ్చిన సెల్ ఫోన్లో గేములు ఆడుతున్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది, నీకు నచ్చిన వీడియోలు, పనికిమాలిన వీడియోలు చూస్తున్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది, నీకు నచ్చిన ఆటలు ఆడుకుంటున్నప్పుడు కానీ, నీకు నచ్చిన తప్పుడు పనులు చేయడంలో కానీ ఎంత సంతోషం ఉంటుంది ఒకసారి ఆలోచించుకోండి. అప్పుడు సంతోషం అనుకున్న దాన్ని బాగా అర్థం చేసుకోండి. అప్పుడు సంతోషం అనుకున్న దాన్ని ఒక్కసారి ఊహించుకోండి. ఒకసారి మీ జీవితంలోకి ఊహించుకోండి ఒకసారి. అప్పుడు నేను ఎంత సంతోషంగా ఉన్నాను, అప్పుడు నేను ఎంత ఆనందంగా ఉన్నాను, అప్పుడు నేను ఎంత గొప్పగా బ్రతికానని దాన్ని ఊహించుకోండి ఒకసారి. ఎంతసేపు ఉంటుందో చెప్పమంటారు? గట్టిగా మీరు ఆలోచిస్తే ఎంతసేపు ఉంటుందో చెప్పమంటారు? 5 నిమిషాలు 10 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉంటుందండి. అదే మీ జీవితంలో ఇంకో దాన్ని ఊహించుకోండి ఒకసారి. ఏంటో చెప్పమంటారా? నీ జీవితంలో బాధపడిన క్షణాన్ని ఒక్కసారి ఊహించుకో. బాధపడిన క్షణాన్ని, నీ ఇష్టమైన వాళ్ళు, నీకు నచ్చిన వాళ్ళు నీ నుంచి దూరం అయిపోయారు కదా, ఆ క్షణాన్ని ఒకసారి ఊహించుకో. ఎంతసేపు ఉంటుంది బాధ? ప్రతి క్షణం కూడా గుండెని పిండేస్తుంది పట్టుకుని, అవునా కదా? ఇప్పుడు ఏది శాశ్వతంగా కనపడుతుంది చెప్పండి ఒకసారి మీరు. ఏది శాశ్వతంగా కనపడుతుంది? ఏది శాశ్వతంగా కనపడుతుంది? సంతోషం అనుకున్న దాన్ని నువ్వు భూతద్దంలో పెట్టి వెతికినా 5 నిమిషాల కంటే ఎక్కువసేపు కనపడదు. అసలు కనపడదండి. గట్టిగా మాట్లాడితే బాగా ఆకలేస్తుంది, గట్టిగా మంచి బిర్యానీ అక్కడ పెట్టారు, ఫుల్గా తినేసావు, ఎంతసేపు ఉంటుంది? తినేంతవరకే. తినేసిన తర్వాత సంతోషం మళ్ళీ రావాలన్నా కూడా రాదు, అస్సలు రాదు. అదే పరిస్థితి మీకు ఇంకొక మాట చెప్తున్నాను చూడండి. తినడానికి ఏమీ లేక ఉత్తి గెంజి తాగేసి ఆకలితో పడుకో, ఆ క్షణం నువ్వు తలుసుకో ఒకసారి. తలుసుకున్న ప్రతి క్షణం కూడా ఏం గుర్తొస్తుందో తెలుసా? అదే కదా గుర్తొస్తుంది. ఇప్పుడు ఎవరో సక్సెస్ అయిపోయి గొప్ప గొప్ప వాళ్ళు అయిపోయిన వాళ్ళందరూ కూడా చెప్పండి ఒకసారి. వాళ్ళు మాట్లాడుతుంటారు, చిన్నప్పుడు నేను గెంజి తాగానండి, బిర్యానీ తిన్నది చెప్పవే? చెప్పరు. ఎందుకు చెప్పరు తెలుసా? అవి గుర్తుండవయ్యే. అలాంటి గుర్తుండవు. నేను గొప్పగా బ్రతికిన ఆ జీవితాలు, ఆ సంతోషమైనటువంటి వాతావరణాలు గుర్తుండవు. మనిషికి ఏది గుర్తుంటుందయ్యా అంటే బాధ కలిగించిన ప్రతిదీ కూడా మరలా 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 గుర్తొస్తూనే ఉంటుంది. అది చూడండి ఒకసారి. ఏమంటే ఒక సంతోషం అనేది జీవితంలో క్షణంలో మాయమైపోతుంది. క్షణంలో మాయమైపోయే దానికోసం మనిషి ఇంత ఆలోచిస్తున్నాడు. కానీ ఎక్కువ కాలం మనతోనే ఉండేది ఏంటయ్యా అంటే అదిగో అదేనండి బాధే. ప్రతి క్షణం వెంటాడుతూ ఉండేది, ప్రతి క్షణం మనతోనే ఉండేది, ప్రతి క్షణం నీతోనే కలిసి ఉండే దాని విషయానికి వచ్చేసరికి మాత్రం వద్దు అనుకునే ఒక స్టాంప్ వేసుకున్నాం అంతే. వద్దు అసలు, అది నా జీవితానికి వద్దు. కానీ విషయం చెప్పమంటారు పిల్లరా, సంతోషంలో ఏ మనిషి అయినా తప్పే చేస్తాడండి. ఒప్పుకుంటారా? ఒప్పుకోండి. ఒప్పుకోపోయినా ఇది నిజం. ఒక మనిషి సంతోషం కోసం తప్పులు చేస్తాడు. తాగడానికైనా, తినడానికైనా, చూడడానికైనా, చేయడానికైనా, దేనికైనా అందులో సంతోషం కనబడుతుంది అనుకుంటే ఆ తప్పు చేయడానికి ఎంత దూరమైనా వెళ్ళిపోతాడు, అవునా కదా? అవును. కానీ మీకు తెలియని ఒక విషయం చెప్పమంటారండి. ఒక మనిషి బాధపడిన క్షణాన్న, ఏడుపు వచ్చిన క్షణాన్న, దుఃఖం వచ్చిన క్షణాన్న మనిషిలో ఒక మంచి మార్పుకు దారి తెస్తుందండి.